ప్రతినిత్యం మనం చేసేదానికి అంత వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే కనుక మనం దేవుడి యొక్క మార్గానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. దేవుని ఆజ్ఞలకు విరోధంగా మనం ఏం చేస్తున్నామంటే నడుస్తూ ఉన్నాం. అందును బట్టి మనం ముందుకు సాగాల్సినటువంటి విషయంలో అక్కడే ఆగిపోతున్నాం. ఆజ్ఞ పాలన అనేది ఆశీర్వాదానికి ద్వారా. ఆజ్ఞను తెలుసుకోవాలనే వారు వినయ హృదయంతో దేవుని దగ్గర రావాలి. ఎవరు ఆజ్ఞను అనుసరిస్తారు కనుక వినయవంతుడైతే చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. స్కూల్కి చాలా మంది పిల్లలు వెళ్తారు. అందులో స్టూడెంట్లు గుడ్డుగా చదివేవారు అనుమతి ఉంటారు, బాగా చదివేవారు అనుమతి ఉంటారు. స్కూల్ అంతట్లో ఉంటారా? ఎంతమంది ఉంటారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు. కనవాళ్ళు అందరూ బ్యాడు కాదు, అలాగని మరీ బ్యాడు కాదు. కొన్ని తీసుకుంటారు, కొన్ని వదిలేస్తారు. ఆ గుడ్డుగా కనబడే చూసారు వాడు మాత్రం తన గురువు ఏదైతే చెప్తాడో దానికి విధేయత శ్రద్ధ వహిస్తాడంటే గురువు గారు చెప్పారు నేను చేయాలి. ఇప్పుడు అందుకే ఇంతమంది 70 మంది స్కూల్లో ఉంటే వాడు ఒకడే హై స్థానంలో ఉంటున్నాడు. ఎందుకని? ఆజ్ఞ పాపం చేస్తున్నాడు కదా, ఖచ్చితంగా చెప్పింది చెప్పాడు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు మిగతా